దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18 నుంచి 23 వచ్చినట్టు మనం చదువుదాం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. అగ్నిజ్వాలల వంటి కన్నులను, అపరంజి వంటి పాదములను పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకును బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను దాని నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు నేను నేనే అని సంఘములన్నీ తెలుసుకును. చాలు, ప్రార్థన చేసుకున్నాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. నిశ్చయముగా నా ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో, సాయంకాల సమయంలో మరలా మీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, నీ నామమును ప్రభువా మహిమపరచుటకు నాయన మీరిచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. నిశ్చయంగా చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ వాక్య భాగములోని ప్రభువా మీరే మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలు బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాల్లో నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు గడిచిన ఆదివారం సాయంత్రం నుండి మరలా నేటి ఆదివారం సాయంత్రం వరకు కూడా దేవుడు మనల్ని కాపాడి, మనల్ని రక్షించి, మనల్ని బ్రతికించి, మనల్ని సజీవ లెక్కలో ఉంచి తిరిగి మరలా నేటి ఆదివారపు సాయంకాలపు ఆరాధన కార్యక్రమంలోకి మనం తీసుకుని వచ్చి ఈ రీతిగా ఆయన సన్నిధిలో కూడుకుని ఆయన స్తుతించుటకు, ఆయన ఘనపరచడానికి, ఆయన నామను మహిమపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ యొక్క సాయంకాల సమయంలో మరలా తిరిగి ఆయన యొక్క సన్నిధిలో ఈ రీతిగా దేవుని స్తుతించుటకు, దేవుడు నామాన్ని మహిమపరచుటకు దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశము సంఘములో స్త్రీ పెత్తనము.
గత ఆదివారం కూడా ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. మరలా తిరిగి ఈ యొక్క సాయంకాల సమయంలో మరలా ఆయన సన్నిధిలో మనం తిరిగి మరలా ధ్యానం చేద్దాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘములో స్త్రీ పెత్తనం. గత వారంలో మనం యెజబెలు గురించి విన్నాం. యెజబెలు యొక్క సంఘాన్ని, ఇజ్రాయేలు యొక్క సంఘాన్ని, ప్రియులారా, ఆ యొక్క యెజబెలు ఏ విధంగా పాడు చేసిందో మనం నేర్చుకున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇజ్రాయేలు సంఘము, ఆహాబు ఒక యూదుడైనప్పటికీ ఆయన ఒక అన్యస్త్రీని వివాహం చేసుకోవటం వల్ల అన్యస్త్రీ అయినటువంటి యెజబెలు ఆమె విగ్రహారాధన చేస్తుంది కాబట్టి ఆమె ఇజ్రాయేలీలో విగ్రహారాధన అనేది ప్రారంభించబడింది. అంతేకాదు కానీ విగ్రహారాధన అక్కడ ఇజ్రాయేలు యొక్క సంఘములో విగ్రహారాధన ప్రారంభించింది యెజబెలు. ఇజ్రాయేలు యొక్క సంఘములో యెజబెలు దేవుని యొక్క ప్రవక్తలందరినీ కూడా ఏం చేసింది? చంపించింది. ఇజ్రాయేలు యొక్క సంఘములో దేవుని యొక్క ప్రవక్తలను ఏం చేసింది? చంపించింది. అంతేకాదు అక్కడ ఇజ్రాయేలు సంఘములో యెజబెలు 400 మంది అబద్ధ ప్రవక్తలను తయారు చేసింది. 450 మంది ప్రవక్తలను ఆమె ఏం చేసింది? తయారు చేసింది. అంతేకాకుండా వారిని పెట్టి పోషించి పెంచింది. అబద్ధ ప్రవక్తలను ఏం చేసింది? వారిని పోషించి పెంచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియాను భయపెట్టింది. ఎవరు? యెజబెలు. యెజబెలు ఏం చేసింది? ఏలియాను భయపెట్టింది. అంతేకాదు కానీ ఇజ్రాయేల్లో ఉన్నటువంటి నాబోతు అనేటువంటి ఒక చిన్న వ్యక్తిని ఏం చేసిందంటే చంపించింది. నాబోతు అనేటువంటి వ్యక్తిని చంపించడమే కాకుండా అతని యొక్క ఆస్తిని, అతని యొక్క పొలమును ఏం చేసింది? ఆవిడ ఆక్రమించుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. అంతేకాకుండా ఆమె ఇంకా ఏం చేసిందంటే ప్రియులారా, బహు విగ్రహారాధన చేపిస్తూ ప్రజలందరూ కూడా ఇజ్రాయేలు యొక్క సంఘాన్ని అంతా కూడా ఏం చేసిందంటే చివరికి ఆమె వైపు త్రిప్పుకొని వ్యభిచరించింది. ఆమె యెజబెలు ఏం చేసింది? వ్యభిచారం చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరికి ఆమె యెహో అనేటువంటి ఒక ప్రవక్త చేతిలో, అంటే ఆయన దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి చేతిలో ఏమైపోతుందంటే మరణిస్తుంది. నాబోతు యొక్క రక్తమును కుక్కలు నాకినట్లు ప్రియులారా, యెజబెలు యొక్క రక్తమును కూడా కుక్కలు. యెహూ చూడండి, నాబోతు యొక్క బిడ్డలు సంతానాన్ని అందరిని కూడా యెహూ చంపేస్తాడు. అంతేకాదు ఆహాబును కూడా చంపేస్తాడు. ఆహాబును చంపి వాని యొక్క సంతానమును చంపి తిరిగి మళ్ళా వెనకొస్తాడు, రాజుకోటకు వస్తాడు. అప్పుడు రాణి ఆమె యెజబెలు అడుగుతుంది, ఎవరిని? యెహూను అడుగుతుంది. ఏమని? సమాధానముగా వచ్చుచున్నావా అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమడుగుద్ది? సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగుతుంది. మీరు ఆ వచనం చూడండి, 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 30 నుంచి 2వ రాజుల గ్రంథము. కొన్ని విషయాలు మనం కొంచెం ఓపిక కలిగి చవటైనా సరే భరించండి.
యెహూ ఇశ్రాయేలు ఊరికి వచ్చి యెహో ఇశ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగులు పూసుకొని శిరోభూషణములను ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టుచుండగా యెహో ఇక్కడ ఆగండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యెహూ వాళ్ళందరిని చంపి మళ్ళీ ఎక్కడికి వస్తున్నాడు? ఇశ్రాయేలుకు వస్తున్నాడు. ఎవరిని చంపాడు అంటే ఆహాబు యొక్క కుమారులను, ఆహాబు యొక్క కుమారులను చంపి మరలా తిరిగి ఎక్కడికి వస్తున్నాడంటే ఇశ్రాయేలునకు వస్తున్నాడు. ఇశ్రాయేలునకు వచ్చేటప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే ఇంటికి కిటికీలు గుండా గమనిస్తూ ఉందంట. అప్పుడు యెహూ రాగానే అడిగింది, నువ్వు సమాధానంతో వచ్చుతున్నావా అని అడిగా. యెహూ వచ్చేటప్పటికి ఈమె ఏం చేస్తుందో తెలుసా? తన ముఖానికి రంగులు పూసుకుంటుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈనాడు మొహానికి రంగులు పూసుకుంటున్నారు. లోకములో ఉన్న దేవుణ్ణి ఎరగని వారు రంగులు పూసుకుంటున్నారు అని అంటే దానికి ఒక అర్థం ఉంది. వాళ్ళకి తెలియదు కాబట్టి, దేవుడు అంటే ఏంటో తెలియదు, దేవుడు అంటే భయము భక్తి అనేది ఉండదు కాబట్టి రంగులు పూసుకోకూడదని వాళ్ళకి తెలియదు కాబట్టి, ప్రియులారా గమనించండి, వారికి తెలియదు కాబట్టి వాళ్ళు పూసుకుంటున్నారు. కానీ నేటి క్రైస్తవ సంఘములో ఇలాంటి యెజెబెలు స్త్రీలు ఏం చేస్తున్నారు? ఈ రోజున మొహాలకు రంగులు పూసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? మేకప్లు వేసుకుంటున్నారు. ఈరోజు ప్రతి పాస్టర్ అమ్మ, ప్రతి క్రైస్తవ డినామినేషన్ పాస్టర్ అమ్మలు వాళ్ళ ముఖాలకి రంగులు లేందే బయటకు రారు, అలంకరణ లేందే బయటకు రావటం లేదు. పెదాలకు రంగులు పూసుకుంటున్నారు, హైబ్రోస్ చేపించుకుంటున్నారు, జుట్టు కత్తిరించుకుంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ జుట్టు కత్తిరించుకోవటాలు, హైబ్రోస్ చేయించుకోవటాలు ప్రియులరా గమనించండి. లేకపోతే ముఖాలకి రంగులు వేసుకోవటాలు ఈరోజు వచ్చింది కాదు. అది ఈరోజు వచ్చింది కాదు. ఎప్పటి నుంచి? యెజెబెలు కాలం నాటి నుంచి ఉంది అది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అది ఒక విగ్రహారాధన చేసే వారిలోనే ఉండేది. అప్పుడు యెజెబెలు ఎవరు? అన్ని రాలు. ఆమె ఒక విగ్రహారాధికురాలు. ఆమెకు దేవుడు అంటే ఏంటో తెలియదు. ఇజ్రాయేలు దేవుని గురించి ఆమెకు తెలియదు. ఇజ్రాయేలు దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలియదు. ఇజ్రాయేలు దేవుని యొక్క ఉన్నతమైన శక్తి ఏంటో ఆమెకు తెలియదు. కనుక ఆహాబును చేసుకున్నప్పటికీ ఆహాబుకు అవన్నీ తెలుసు. రంగులు వేసుకోకూడదని తెలుసు, పెదాలకు రంగులు వేయకూడదని తెలుసు, ముఖాలకి రంగులు వేయకూడదని తెలుసు, జుట్టు కత్తిరించుకోకూడదని తెలుసు, హైబ్రోస్ చేయించుకోకూడదని తెలుసు. ఏమండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈ రోజున ఆ ఆహాబు ఆమెకి చెప్పినా కూడా ఆమె వినల. ఆహాబు వదిలేశాడు. చివరికి పూర్తిగా ఆహాబును ఏం చేసింది? లోపర్చుకుంది, లొంగ తీసుకుంది. ఆ యొక్క ఆహాబు మీదనే తిరిగి మరలా ఆమె పెత్తనము చేయటము ప్రారంభించింది. ఆ పెత్తనం ఎక్కడికి వెళ్ళిందంటే పూర్తిగా ఇజ్రాయేలులందరినీ కూడా తన వైశ్యమున లోపరుచుకునేటట్లు చేసిందన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, సేమ్ ఇప్పుడు ఈరోజు ఆనాడు యెజెబెలు ఏ విధంగా అయితే ప్రియులారా గమనించండి ఆ విధంగా చేసిందో నేటి క్రైస్తవ సంఘములో కూడా
ఇప్పుడు ఆ యెజబెలు చేసిన కార్యాలు ఉన్నవా లేవా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి చూడండి, క్రీస్తు బ్రహ్మం చెప్తున్నాడు, ఆ దేశం యొక్క ప్రధాన స్త్రీ అంటే ముఖ్యమైన స్త్రీ అంటే రాజు యొక్క భార్య అని అంటే అందరి చేత గౌరవించబడే ఆమె, అందరి చేత గౌరవించబడే స్త్రీ, అందరి చేత ఆమె ఒక గౌరవించబడే ఒక గొప్ప స్త్రీ అన్నమాట. ఆ దేశం యొక్క ప్రధాన స్త్రీ అంటే కనుక ఆ దేశం యొక్క ప్రధాన స్త్రీయే ఆ విధమైనటువంటి కార్యాలతో చేస్తున్నప్పుడు ఆ దేశానికి ఎంతో అవమానం అని చెప్పినాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి స్త్రీ, దేశములో ఏ స్త్రీ అయినా సరే తప్పు చేస్తున్నప్పుడు ఆ స్త్రీని సరిచేసేటువంటి స్త్రీ ఈమె, అవునా కదా? అటువంటి స్థితిలో ఉంది ఆమె, గొప్ప స్త్రీగా ఉంది, ఒకరికి చెప్పేటువంటి స్థితిలో ఉంది ఆవిడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకరి చేత గౌరవించబడే స్త్రీ ఆమె. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ విధమైనటువంటి స్థితిలో, ఒక ఉన్నతమైన స్థితిలో, ఒక గొప్ప స్థితిలో, ప్రజల చేత గౌరవించబడేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ దేశం యొక్క ప్రధాన స్త్రీ, ప్రియులారా, ఆ విధంగా ఆమె దేశాన్ని అగౌరవపరిచే స్థితిలోనికి ఆమె ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ విధముగా అంటే ఆమె యొక్క క్రియల మూలమున, ఆ దేశం యొక్క ప్రధాన స్త్రీ యొక్క క్రియల మూలమున, ప్రియులారా గమనించండి, ఆ దేశమునకు ఎంతో అవమానము, ఆ దేశమునకు ఎంతో ప్రియులారా అవమానమైన స్థితిలో, హేళన చేయబడే స్థితిలో, దూషించబడే స్థితిలో ఆ స్త్రీ ఉన్నదన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి, ఇప్పుడు అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీ రంగులు పూసుకుంటూ, ప్రియులారా, శిరోభములు అంటే శిరోభూషణములు అంటే ముక్కుకి పెట్టుకోవటం, చెవులకు పెట్టుకోవటం, మెల్లో బంగారం ధరించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవి శిరోభూషణములు అంటే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇవన్నీ పెట్టుకుంటా ఉంది ఆవిడ. కళ్ళకి కాటుకు పెట్టుకోవటం. ఏమండి? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శిరోభూషణములు ధరించుకోవటం. ఇంకా కిటికీలో నుండి ఏం చేస్తుందంట? కనిపెట్టుచుండగా. అప్పుడు యెహోవా లోపలికి వచ్చాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యెహోవా వచ్చినప్పుడు ఆమె అడిగింది ఏమని? నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా? చూసావా? నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడిగింది. అప్పుడు యెహోవా ఏమంటున్నాడు? కింద సమాధానం, అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమందున్న వారు ఎవరని పిలువగా అడుగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా పక్షమునున్న వారు ఎవరు అని అడిగాడు. అడిగినప్పుడు ఇద్దరు ముగ్గురు పైన ఉన్నారు. కొంతమంది వాళ్ళు కింద వైపు తొంగి చూచారట. చదవండి. దీనిని కింద పడదోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందకి పడద్రోసినందున. ఇక్కడ ఆగండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా ఏం చేసినాడంటే వాళ్ళని పిలిచాడు. ఆ ముగ్గురిని పిలిచాడు. ఆ ముగ్గురిని పిలిచి ఏం చేసినాడు? దీనిని
కింద పడదోయండి అని అంటున్నాడు. నిజంగా ఒక స్త్రీని గౌరవించే స్థితిలో ఉండాలి ఎవరైనా. దానిని కానీ ఇక్కడ యెహోవా ఆమెను ఏమంటున్నాడో తెలుసా? దానిని దానిని కింద పడేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆమె గౌరవించబడే స్థితి కోల్పోయింది. తన క్రియల వలన ఆమె ఏమైపోయిందంటే కోల్పోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆమె ఒక హోదా స్థితిలో ఆ దేశం యొక్క ప్రధాన మహిళ, ప్రధాన స్త్రీ, ఎవరని తప్పు చేస్తే వారిని ఖండించి సరిచేసి బుద్ధి చెప్పవలసిన స్త్రీ, ఆ స్త్రీయే ఇప్పుడు ఏమైపోతుందంటే దిగజారిపోయింది. హేళన చేయబడతా ఉంది, దూషించబడుతుంది, అపహాసము చేయబడుతుంది. ఏమంటుండే యెహోవా దానిని కింద పడదోయండి. ఎక్కడి నుంచి? కిటికీలో నుంచి దానిని కింద పడేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ముగ్గురు వెళ్ళి ఏం చేసినారనంటే ఆ కిటికీలో నుంచి కింద దోసేసేసారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కిటికీలో నుంచి కింద దోసేసారు. ఒక్క బోర్ల పడిపోయింది. వెంటనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని రక్తములో కొంత గోడ మీదను ఎప్పుడైతే ఆమె పడిపోయిందో, ఆ పడిపోయినప్పుడు ఏం చెప్పబడుతుంది? తలకాయ పగులుతుంది, అవునా? లేకపోతే పొట్ట పగిలిపోద్ది. వెంటనే పొట్ట తలకాయ పగిలినప్పుడు దాని యొక్క రక్తము, అంటే యెజబేలు యొక్క రక్తము చిందించబడింది. యెజబేలు యొక్క రక్తము ఎప్పుడైతే చిందించబడిందో ఆ రక్తము, కొంత రక్తం ఎక్కడ పడిందంట? కాళ్ళ మీద పడ్డదంట. కొంత రక్తము గుర్రముల మీదను చిందెను. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కుక్కలు వచ్చినాయి. కుక్కలు వచ్చి ఆమెను మొత్తం కూడా ప్రియులరా గమనించండి, పీక్కు తినేసేసినాయి. చివరికి అక్కడ మిగిలింది ఏంటి? చదవండి. గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను. యెహోవా ఏం చేశాడో తెలుసా? ఆమె ఎప్పుడైతే పడిపోయిందో ప్రియులారా, వెంటనే గుర్రాల చేత ఆ యొక్క యెజబేలు స్త్రీని ఏం చేశాడంట? తొక్కించేశాడంట. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తరువాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతి పెట్టుడని ఆజ్ఞ ఇవ్వగా వారు దానిని పాతి పెట్టబోయారు. ఆమె రాజకుమారి. ఏ కుమారి అండి? రాజకుమారి. కానీ రాజకుమారి అయ్యుండి ఇప్పుడు ఏమైపోయింది? ఆమె ఎలాంటి మరణం పొందుతుందో చూడండి. అది గౌరవార్థమైన మరణమా? కాదండి, ఒక శాపగ్రస్తమైన మరణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గుర్రముల చేత తొక్కబడింది, కిటికీలో నుంచి పడద్రోయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక కిటికీలో నుంచి పడిపోవడం అంటే దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? ఆమె ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నుంచి పడిపోవటం. ఆ ఉన్నతమైన స్థితిలో నుంచి పడిపోవడమే కాదు, కానీ ఆమె మరణించింది. ఎప్పుడైతే పడిపోయిందో గుర్రముల చేత తొక్కించాడు ఇక్కడ యెహోవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే వెళ్ళి అప్పుడు భోజనం చేశాడంట యెహోవా. అంటే అప్పటి వరకు యెహోవా భోజనము చెయ్యలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే శత్రువులు పగ తీర్చుకునే వరకు కూడా యెహోవా అక్కడ భోజనం చేసినట్టుగా వాక్యంలో మనకు కనబడట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇంకా తర్వాత వారు దానిని యెహోవా చెప్పాడు, మీరు వెళ్ళి ఇప్పుడు దానిని పాతి పెట్టండి అని చెప్పారు. ఆమె రాజకుమారి కనుక మీరు వెళ్ళి ఆమెను పాతి పెట్టండి అని చెప్పాడు. వాళ్ళు పాతి పెట్టడానికి వెళ్ళబోతూ ఉండగా అయితే దాని కపాలం అంటే పుర్రె, పాదములను
అరిచేతులను తప్ప అరిచేతులను తప్ప మరేవీ కనబడలేదు. మిగతా అంతా ఏమైపోయింది? కుక్కలు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఎందుకు కుక్కలు తిన్నాయి? యెజబెలు యొక్క శరీరాన్ని పూర్తిగా ఈ తలకాయి, ఈ అరిచేతులు, ఈ అరిపాదాలు తప్పనిచ్చి ఇంకేమీ ఎక్కడ లేవు. ఎందుకో తెలుసా? ఆమె యొక్క శరీరాన్ని కుక్కలు తినేశాయి. కుక్కలు పీక్కొని తినేశాయి. ఎందుకు కుక్కలు పీక్కొని తినాయో తెలుసా? నాబోతుని ఆమె ఏం చేసిందంటే చంపించి కుక్కలకి ఇసిరేసింది. ఏం చేసింది? ఒక దేవుని కుమారుణ్ణి, ఒక దేవుని యొక్క భక్తుడిని, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి నాబోతును చంపించి ఆ శవాన్ని రూపమాప చేయాలనుకుంది. కుక్కలకి ఏం చేసిందంటే కుక్కలకే చేసింది ఆయన యొక్క శవాన్ని. ఎంత దారుణం చేసిందో తెలుసా? ఇశ్రాయేలు యొక్క ప్రవక్తలను, దేవుని నిజమైన ప్రవక్తలను చంపించింది. ఏలియా మీద తిరగబడింది. విగ్రహారాధన తన దాసులకు ఆ బలిచ్చిన వాటిని, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినమని చెప్పింది, బోధించింది యెజబెలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యెహూ ఇప్పుడు ఏం చేసినాడంటే దాన్ని పాతి పెట్టనని చెప్పినప్పటికీ వాడు పాతి పెట్టడానికి వెళ్ళలేదు, కానీ అక్కడ శవము లేదు. ఒక పుర్రె, ఒక అరిపాదాలు, అరిచేతులు తప్పనిచ్చి ఇంకేమీ లేవు అక్కడ. కుక్కలు, ఆమె రక్తాన్ని కుక్కలు నాకే. ప్రియులారా, దేవుడు ముందే చెప్పాడు ఈ వాగ్దానం, నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయని చెప్పి. ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును. చూడండి ఏ అధ్యాయం? 21వ అధ్యాయం. చూడండి, రాజుల గ్రంథము 21వ అధ్యాయము, రెండవ రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనం. ఏ స్థలం? ఇప్పుడు చూడండి, ఆహాబుతో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏలియా. ఆహాబు నాబోతు యొక్క ఆ ద్రాక్ష తోటలో సంచరిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏలియాను కలుసుకుని, ఏలియా, ఇదిగో ఆ యొక్క ఆహాబు ఇప్పుడు నాబోతు యొక్క పొలంలో ఉన్నాడు, నీ వెళ్ళి అతను కలుసుకో, అతను దర్శించని చెప్పాడు. అప్పుడు వెళ్ళి అతను ఆహాబుతో ఏలియా మాట్లాడుతున్న మాటలు ఇవి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడు? చదవండి. ఏ స్థలమందు కుక్కలు నాబోతు యొక్క రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా ఏమండి? మనం ఏది విత్తుతున్నామో దాన్ని కోస్తామని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఏలియా వెళ్ళాడు, ఆ నాబోతును చంపగానే నాబోతుతో చెప్పాడు, క్షమించండి, ఆహాబుతో చెప్పాడు, ఇదిగో నువ్వు నాబోతును చంపించావు. నాబోతును చంపడమే కాకుండా ఆయన పొలాన్ని నువ్వు ఆక్రమించుకున్నావు. కనుక నాబోతు యొక్క రక్తమును ఎక్కడైతే కుక్కలు నాకినావో అదే స్థలములో నీ రక్తమును కూడా కుక్కలు నాకుతాయని చెప్పి ఏలియా ద్వారా ఆహాబును దేవుడు ఏం చేసినాడు? హెచ్చరించాడు, బుద్ధి చెప్పించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏలియా ఆహాబు ఒక్కడితోనే పోలాది. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీనికి అంతటికి కారణం ఎవరు? యెజబెలు. అది ఒక యెజబెలుతోనే పోలేదు. యెజబెలు ద్వారా ఆహాబు ద్వారా తన సంతానము. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరికి ఆహాబు యొక్క వంశమే
లేకుండా పోయింది ఆ పరిశుద్ధ గ్రంథములో. ఆ విధమైనటువంటి పరిస్థితులు తీసుకుని వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. యెజెబెలు ఏం చేయబడింది? కిటికీలో నుంచి త్రోసివేయబడింది. ఆ ప్రవచనము మరలా యెజెబెలు ఇక్కడ జరుగుతూ ఉంది. యెజెబెలు ఆ యొక్క నాబోతు యొక్క రక్తమును ఎక్కడైతే కుక్కలు నాకినాయి, మరలా అదే స్థలంలో ఇక్కడ మరలా యెజెబెలు యొక్క రక్తమును కూడా నాకుతా ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎంత దౌర్భాగ్య స్థితి అండి, ఎంత దిక్కుమాలిన స్థితి అది. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతిని తెలియజెప్పగా అతడిట్లా నేను ఇది యెజెబెలు ఎవరని గుర్తుపట్టలేకుండా ఇశ్రాయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసమును తినును. యెజెబెలు యొక్క కళేబరము ఇశ్రాయేలు భూభాగమందున పెంటవలే ఉండును అని తన సేవకుడు తిష్బీయుడగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగేను. చూసారా, యెహూ అంటున్నాడు మళ్ళా ఈ మాటలో. అవునా, యెహూ వాళ్ళకి గుర్తు చేశాడు, ఇది వరకునే జరగలేదు. ఒక దినాన ఇది ఏలియా ద్వారా పలకబడిన ప్రవచనము ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు జరుగుతా ఉన్నది. యెహోవా అనగా అర్థం ఏంటి? యెహోవాయే రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. యెహోవా అనగా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. యెహోవా ఆయనే అంట అర్థం, దాని పూర్తి అర్థం యెహోవా ఆయనే, యెహోనే యెహోవా అని దాని అర్థము. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, యెజెబెలు యొక్క రక్తమును ఏం చేయబడ్డాయి అంటే దాని యొక్క మాంసమును, యెజెబెలు యొక్క మాంసమును, యెజెబెలు యొక్క రక్తమును పూర్తిగా కుక్కలు ఏం చేసినాయి? తినివేసేసాయి. గుర్తుపట్టలేకుండా అయిపోయింది. అసలు ఈమె యెజెబెలా కాదా? చూడండి, చాలా మంది యాక్సిడెంట్లో చనిపోతూ ఉంటారు. ఎలా చనిపోతారు? ఈడు అసలు ఫలానా వ్యక్తేనా అన గుర్తు తెలియకుండానే చాలా మంది మంటల్లో కాలిపోతారు. ఎవరు బాడీ ఏదో తెలియదు. అవునా? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. గుర్తుపట్టలేనటువంటి స్థితిలో యెజెబెలు పరిస్థితికి వచ్చేసింది. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చూడండి, ఇవే క్రియలు నేటి క్రైస్తవ సంఘములో ఉన్నాయా లేవా? యెజెబెలు యొక్క క్రియలు. ఆమేన్. హల్లెలూయా. నేటి క్రైస్తవ సంఘములో యెజెబెలు యొక్క పెత్తనము ఇంకా పని చేస్తూనే ఉంది. యెజెబెలు యొక్క రక్తం ఇంకా పని చేస్తుంది నేటి క్రైస్తవ సంఘములో. ఆమేన్. హల్లెలూయా. నేటి క్రైస్తవ సంఘములో స్త్రీ యొక్క పెత్తనము ఇంకా పని చేస్తా ఉంది. అది ఏ స్త్రీ అనంటే యెజెబెలు స్త్రీ. యెజెబెలు యొక్క రక్తము, యెజెబెలు యొక్క గుణ లక్షణాలు, యెజెబెలు యొక్క క్రియలు, యెజెబెలు యొక్క విగ్రహారాధన ఈనాటి క్రైస్తవ సంఘములో ఆ స్త్రీ యొక్క పెత్తనము ఇంకా ఏం చేయబడతా ఉందంటే పని చేస్తానే ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, నేటి క్రైస్తవ సంఘములో ప్రియులారా విగ్రహారాధన. చూడండి, మనం రోమన్ క్యాథలిక్ సంఘానికి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది? పూర్తిగా అక్కడ కొబ్బరికాయలు కొట్టడం. ఏమండి? కొబ్బరికాయలు కొట్టడం, సాంబ్రాన్ని వెలిగించుకోవటం, బొట్లు పెట్టుకోవటం. చూడండి, ఇవన్నీ దేనికి సంబంధించినవి? విగ్రహారాధనకు సంబంధించినవి. కానీ దేవుడు విగ్రహారాధనను సహించలేడు. ఆయన దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక విగ్రహములకు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి ఏమండి
అక్కడ దానిని అక్కడ ఏదైతే మనం అర్పిస్తున్నామో దానిని మళ్ళా తీసుకుని తినటం అనేది దేవునికి ఇష్టము లేనటువంటి కార్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు చూడండి, ఈ రోజున అక్కడ జరుగుతున్నటువంటి ఆ కార్యాలు అంటే రోమన్ క్యాథలిక్ సంఘములో జరిగేటువంటి కార్యాలన్నీ కూడా రాను రాను సిఎస్ఐలో కానీ లూథరన్లో కానీ ప్రియులారా గమనించండి, ఆ పెంతెకోస్తులో బ్యాప్టిస్ట్లో ఒకదాని తర్వాత ఒకటి అవన్నీ కూడా క్రియలన్నీ కూడా ఏమవుతున్నాయి? ప్రవేశిస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని యొక్క క్రియలు? యెజబెలు యొక్క క్రియలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు నిజంగా యెజబెలు ఉన్న కాలంలో నిజంగా ఆమె శరీర సంబంధంగా చేస్తే ఈనాటి క్రైస్తవ సంఘము వాటిని ఏం చేస్తుందంటే ప్రియులారా ప్రతిదీ కూడా ఆత్మీయ సంఘములో ఏం చేస్తుందంటే ప్రవేశపెడతా ఉంది. సంఘములో స్త్రీ పెత్తనం చూడండి. దేవుడు తన యొక్క రక్తము ద్వారా తన కుమారులను తన యొక్క బిడ్డలను ఆయన సంపాదించుకుంటూ ఉంటే అపవాది కూడా ఆమె అది చేసే పని అది ఏం చేస్తూ ఉందంటే తన యొక్క గుణలక్షణాలను తన యొక్క క్రియలను సంఘములో ఏం చేస్తూ ఉందంటే ప్రవేశపెడతా ఉన్నది. దేవుడు సంఘములో ఆయన చేయవలసిన పని ఆయన చేస్తూ ఉంటే దయ్యము కూడా ఆమె చేస్తున్న పని అది కూడా చేస్తూనే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అపవాది ఎక్కడి నుంచి త్రోయబడ్డాడు అనంటే పరలోకములో నుంచి. పాపం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకములో నుండి. పాపం ఎక్కడున్నది? పరలోకములో. మొట్టమొదటిగా పాపం అనేది పరలోకములోనే ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాపము అనగా దేవునికి వ్యతిరేకమైన కార్యమే పాపము. కనుక ఆ పాపము ఇప్పుడు ఎక్కడి నుంచి త్రోయబడింది అని అంటే పరలోకములో నుంచి. అది పరలోకములో ఎలా ఉన్నదంటే ఒక కెరూబుగా, ఏమండి, ఒక వేకువ చుక్కగా, ఒక కెరూబుగా, ఒక తేజో నక్షత్రముగా అది పరలోకములో ఉన్నది. ఆ పాపము భూమి మీదకి త్రోయబడినప్పుడు అది ఎలా మారిందంటే ఆది ఘట సర్పంగా మారింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా మారింది? ఆది ఘట సర్పం అంట. ప్రకటన గ్రంథంలో మనం అదే చదివాం కదా. చూడండి 12వ అధ్యాయం 7వ వచనం నుంచి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం నుంచి. అంతట పరలోకమందు యుద్ధము కలిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వాటికి స్థలము లేకపోయెను. కాగా పరలోకమును మోసపుచ్చుచు సర్వలోకమును మోసపరచుచు. చూడండి, సర్వలోకమును మోసపరచుచు అపవాదియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. వాని దూతలు దానితో కూడా పరదోయబడిరి. ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానికి ముందు పేరేంటో తెలుసా? మొట్టమొదటి పేరు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
కాదండి. దానికి మొట్టమొదటి పేరు ఏమిటి అని అంటే అపవాది. 9వ వచనం చూడండి, దాని మొదటి పేరేంటి? అపవాది మొదటి పేరు. అపవాదినే మరలా రెండవదిగా ఏమని పిలిచారంటే సాతాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మొదటి పేరు ఏంటంటే అపవాది, రెండవ పేరు సాతాను, మూడవది ఆది సర్పమైన మహాఘట సర్పం అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆది సర్పమైన మహాఘట సర్పము. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం కొద్దాం. ఇప్పుడు ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం మొదటి నుంచి. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. భూనివాసులు ఆమె వ్యభిచారపు మధ్యములో మత్తులైరి. అప్పుడతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని, ఆ స్త్రీ ధూమ్ర రత్న వర్ణము గల వస్త్రము ధరించుకుని బంగారములతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై హేయమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను చేత పట్టుకుని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగు రాయబడి ఉన్నది, మర్మము వేశ్యలకును భూమిలోని హేయమైన వాటికిని తల్లి అయిన మహాబబులోనను మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల యొక్క రక్తము చేతను మత్తులియునుట చూచి తిని, నేను దానిని చూచి బహుగా ఆశ్చర్యపడగా. చాలండి, చూడండి, ఇక్కడ మహాజలముల విస్తార జలముల మీద కూర్చుని ఉన్న మహావేశ్య. ఎవరి వేశ్య? యెజబెలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్కడ రాయబడింది కదా, బబులోను అనే వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరంట ఆవిడ? మహా బబులోను. ఆనాటి బబులోనే నేటి రోమ పట్టణము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆనాడు బబులోనుగా పిలువబడింది. ఇప్పుడు ఏంగా పిలువబడుతుంది? రోమ్గా పిలువబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక మహావేశ్య కనబడతా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమె ఎక్కడ కూర్చొని ఉన్నది? విస్తార జలముల మీద. విస్తార జలములు అంటే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. విస్తార జలములు అంటే జలములనంటే ప్రజలు అని అర్థం. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, అక్కడేమో దానికి ఎన్ని తలలు ఉన్నాయి? 7 తలలను 10 కొమ్ములను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏమున్నాయండి? 7 తలలు 10 కొమ్ములు. 7 తలలు అనగా 7 కాండాలు. మనకు ఎన్ని కాండాలు ఉన్నాయి? 7 కాండములు ఉన్నవి. కనుక 7 కాండములు అంటే ప్రపంచము మొత్తము కూడా ఆమె యొక్క స్వాధీనంలోకి తీసుకుంటుంది. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దానికి 10 కొమ్ములు. కొమ్ము అనగా రాజ్య అధికారమునకు సూచనగా ఉన్నది. కొమ్ము అనగా
రాజ్యాధికారమునకు. అంటే 10 మంది రాజులు దానికి ఏం చేస్తారు? సపోర్ట్ చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. 10 మంది అధికారులు, రాజులు దీనికి ఏం చేస్తారు? సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్తో ఏమవుతుందంటే విస్తార జలముల మీద ఆమెకు అధికారము ఇవ్వబడతా ఉన్నది. ఇక్కడ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి 10వ అధ్యాయంకి వచ్చేటప్పటికి, క్షమించండి 18వ అధ్యాయం మొదటి నుంచి. అటు తర్వాత మహా అధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని, అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. ఇట్లా నేను మహాబబులోను కూలిపోయెను. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమును అయిన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయను. ఏలయనగా సమస్తమైన జలముల మహోద్రేకముతో కూడిన ఒక దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందు వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. చూసారా? కనుక ప్రియులారా గమనించండి, మీరు 17వ అధ్యాయము, 18వ అధ్యాయము, 19వ అధ్యాయము ఇవన్నీ కూడా చదివితే కేవలము మనకు ఆ యొక్క యెజబెలు గురించి క్లియర్గా మనకు రాయబడతా ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం ఈ 17వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ ఏమని రాయబడింది? నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చుని ఉన్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు అక్కడ ఇంకా ఏమి రాయబడింది అని అంటే 6వ వచనం, మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల చేతను మత్తులయుండుట చూచి తిని. చూసారా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధులు అంటే పరిశుద్ధులు వీళ్ళెవరు అని అంటే పాత నిబంధన వాళ్ళు. పాత నిబంధనలో యెజబెలు చేత ఎవరైతే చంపబడ్డారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధులే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవది, యేసు యొక్క హతసాక్షుల యొక్క రక్తము చేత, అంటే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చారు, వాళ్ళని కూడా చంపిందంట. ఎవరు? యెజబెలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, 303వ శతాబ్దములో 3-4 మధ్యలోనే ఈ యొక్క నైస్య సభ దగ్గర ఏమొచ్చింది? టైటస్ అనే ఆ రాజు ఏం చేయబడ్డాడు అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను ఒక క్రైస్తవుడుగా అధికారంగా ఆ యొక్క దేశం యొక్క పట్టాను అందుకున్నప్పుడు, రాజుగా నియమించబడినప్పుడు అతడు క్రైస్తవులందరినీ కూడా ఏం చేయబడ్డారంటే హతమార్చాడు అతను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయబడ్డాడండి? కాన్స్టెంట్ అనేటువంటి చక్రవర్తి. ఆ చక్రవర్తి ఆయన అతను క్రైస్తవుడుగా ఉన్నప్పటికీ తన యొక్క మతము నిమిత్తమై, తన యొక్క సిద్ధాంతము నిమిత్తమై అతను ఏం చేయబడ్డాడంటే ఒక దేవునికి బదులుగా 3 దేవుళ్ళుగా తీసుకుని వచ్చాడు అతను. ఒక నామమునకు బదులుగా అనేక నామములు తీసుకుని వచ్చాడు అతను. అదే కదా అక్కడ రాయబడింది, దేవదూషణకరమైన నామములు. 3వ వచనం. అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను
అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకునిన 7 తలలను 10 కొమ్ములను ఎర్రని మృగము మీద కూర్చుని ఉన్న చూచితిని. ఎర్రని మృగము ఎక్కడుంది? ఇప్పుడు రోములోనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాని మీద కూర్చునే ఉందంట. ఏం ధరించున్నది? దేవదూషణకరమైన నామం ధరించుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ నామాలు? దేవదూషణకరమైన పేర్లు కలిగి ఉన్నది. ఆ పేర్లతో నిండి మహా విస్తారమైన జలముల మీద కూర్చుని ఉంది. అంటే పూర్తిగా ఈ 7 తలలు అంటే 7 కాండాలు అంటే ప్రపంచమును, 10 కొమ్ములు అంటే 10 రాజ్యముల యొక్క అధికారముతో పూర్తిగా ప్రపంచాన్ని ఏం చేస్తుందంటే దాని యొక్క స్వాధుల్లోకి తీసుకుంటుంది. దాని యొక్క స్వాధీనంలోకి తీసుకున్నప్పుడు ప్రియులారా గమనించండి, అప్పుడు తన యొక్క సిద్ధాంతాలతో ఆచారాలతో మొత్తం కూడా ప్రవేశపెడతా ఉంటుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ 17వ అధ్యాయము మనం చదివినప్పుడు అది జరిగినట్టుగానే రాస్తున్నాడు ఇక్కడ. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, విస్తార జలముల మీద కూర్చుని ఉన్నది అని రాస్తున్నాడు అక్కడ. అంటే ఎప్పుడు కూర్చున్నది? పాత నిబంధనలో ఇశ్రాయేలు సంఘం మీదనే కూర్చున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎక్కడ కూర్చుంది? ఇశ్రాయేలు సంఘాన్ని లోపరుచుకున్నది. ఇశ్రాయేలు సంఘం మీద కూర్చుని ఉంది. ఆ సంఘమే, ఆ యొక్క యెజబెలే ఇప్పుడు మరలా క్రైస్తవ సంఘములో తన యొక్క గుణ లక్షణాలతో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఏలడానికి సిద్ధముగా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ అధ్యాయం అంతా కూడా మీరు చక్కగా చదివితే దానికి అసలు రూపం అంతా కూడా మనకు బయటపడతా ఉంది. చూడండి, 19వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరముతో పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లును గాక. ఆయన తీర్పులు సత్యములు న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చిన తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. చూడండి, ఫస్ట్ దేవుడు ఆ యొక్క పరలోకములో అనంట జనుల యొక్క శబ్దం వినబడతా ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అనంటే, ఎందుకనంటే దానికి తీర్పు తీర్చబడింది. దేనికి అనంటే యెజబెలుకు తీర్పు తీర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఎందుకు అనంటే అది అక్కడ రాస్తున్నాడు, ఆయన తీర్పులు సత్యములు న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసులకు రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు ఈ యొక్క బబులోనుకి అందుకే ఖచ్చితంగా ప్రియులారా గమనించండి, దానితో కూడా విభజించు వారిని, దాని యొక్క పిల్లలను దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2వ అధ్యాయంలో దానికి పిల్లలు ఉన్నట్టుగా రాయబడింది. చూడండి, ఆ అధ్యాయం వల్ల ఒకసారి మనం చూద్దాం. 2వ అధ్యాయం దాని పిల్లలను 13వ వచనం 23వ వచనం
దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ యొక్క అధ్యాయం మనం చూస్తే, దానిని నేను ఏం చేస్తాను, మంచము పట్టించెదను, దానితో వ్యభిచరించు వారందరినీ ఏం చేస్తాడు, బహుశ్రమల పాలు చేతును. దాని క్రియల విషయమై దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. చూడండి, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతర్యములను హృదయములను పరీక్షించు వాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకో. కనుక ప్రియులారా గమనించండి, ఏది కూడా దేవుడు విడిచిపెట్టట్లే. ఇక్కడ చూడండి, ఆహాబును చంపిన దేవుడు ఆహాబును చంపాడు. ఆహాబునే కాదు, ఆహాబు యొక్క కుమారులను ఏం చేసినాడు, ఆయన చంపాడు. తర్వాత యెజెబెలును చంపాడు. అక్కడ శేషం అనేది ఎక్కడ కూడా విడిచిపెట్టబడినట్లుగా పరిశుద్ధ గ్రంథములో లేనే, ఎవరిని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ యొక్క ఆహాబు కుమారులు పాపం చేయనప్పటికీ ప్రియులారా వాళ్ళని కూడా చంపాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎందుకని అనంటే వాళ్ళ రక్తమే కదా, యెజెబెలు యొక్క రక్తము ప్రియులారా ఆ యొక్క ఆహాబు యొక్క కుమారులలో ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ యొక్క శాశ్వతమైన అసలు మిగిలి ఉండకూడదు అని చెప్పి ప్రియులారా, ఇప్పుడు చూడండి, మనం బాగా గమనించ ఆకాను అనేటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఆకాను ఏం చేసినాడు అనంటే, దేవుడు యెరికోను యెహోషువ కాలంలో వాళ్ళు ఎరుకోను ముట్టడించారు. ఎరుకోను ముట్టడించే సమయంలో దేవుడు చెప్తాడు, మీరు ఎరుకోను మీరు ముట్టడిస్తున్నారు కనుక ఎరుకోలో దేనిని కూడా మీరు ముట్టుకోకూడదు అని చెప్పాడు ఆయన. కనుక దేవుడు యెహోషువతో మాట్లాడి యెహోషువకి ఏదైతే చెప్పాడో అది ప్రజలలో ఆయన సాటింపేశాడు. ఈరోజు మనం ఈ యొక్క పట్టణాన్ని మనం స్వాధీనం చేసుకోబోతున్నాం. కనుక ఈ పట్టణంలో ఉన్న ఒక్కరందరూ కూడా మనం చంపేయాలా. చంపినప్పుడు మీరు ఈ పట్టణములో ఏదైతే విడిచిపెట్టబడుతుందో అది ఏది కూడా మీది కాదు, మీరు ముట్టుకోకూడదని చెప్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎరుకో అంటే సౌందర్యమే గల పట్టణము, కానీ అది దేవుని చేత ఏమైంది, శపించబడింది. కనుక మీరు ఏది కూడా ఈ ఎరుకోలో ఏది కూడా ఒక బంగారమేనే కాదు, ఏది కూడా మీరు ముట్టుకోవడానికి కానీ ఏది దాచిపెట్టుకోవడానికి కానీ తీసుకోవడానికి కానీ వీలు లేదని చెప్పాడు దేవుడు. మరి ఆకాను అనేటువంటి వ్యక్తి ఏం చేసినాడు, వాళ్ళతో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు, యెరికో ప్రజలతో యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రియులారా, ఈ ఆకాను అనేటువంటి వ్యక్తి బంగారాన్ని ఆశించి అతను ఒక బంగారపు కమ్మెను తీసుకుని దాచిపెట్టుకున్నాడు, భూమిలో పాతిపెట్టాడు, దాచిపెట్టుకున్నాడు అతను. ఎప్పుడైతే దేవుడు దాన్ని చూచాడో వెంటనే ఇశ్రాయేలులకి జయము పొందాల్సిన ఇశ్రాయేలు ఆ సైన్యం అంతా కూడా అక్కడ ఏమైపోతున్నారంటే ఓడిపోతా ఉన్నారు, చనిపోతా ఉన్నారు. యెహోషువకి అర్థం కాలేదు, ఏంటి మన సైనికులు శత్రువుల యొక్క చేతులు చనిపోతున్నారు, ఏం జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా అని చూచినప్పుడు ఎక్కడో ఏదో తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళ పెద్దలందరినీ పిలిపిస్తాడు. పిలిపించినప్పుడు వాళ్ళ పేర్ల మీద సీట్లు వేస్తారు. ఆ సీట్లు వేసిన పేరులో ఎవరి పేరు మీద సీట్ వచ్చిందంటే ఆకాను అనేటువంటి పేరు మీద వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రియులారా, ఆకాను ఒక్కడితో పాలలేదు. ఏమైంది, ఆకాను యొక్క భార్య, ఆకాను యొక్క పిల్లలు, ఏమండి పిల్లలు ఏం చేశారు,
చూసారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆకాను యొక్క వంశమే లేకుండా చేసేసాడు దేవుడు అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకు అనంటే ఆ శాసనం ఇంకా మిగలకూడదు. ఆకాబు పాపం చేశాడా, అతని కుమారుడు కూడా ఖచ్చితంగా ఎక్కడో దగ్గర పాపం చేస్తారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆకాను యొక్క శాసము పిల్లలతో కూడా లేకుండా చేసేసాడు దేవుడు. వాళ్ళందరినీ కూడా ఏం చేసినాడు? రాళ్లతో కొట్టి చంపించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆకాను అతను ఆశించి అతను బంగారాన్ని తీసుకొని దాచిపెట్టుకున్నాడు. కానీ ఆకాను భార్య ఏం చేసింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు ఇంకో విషయం చెప్తారు చూడండి. కోరాహు అనేవాడు పాపం చేశాడు, మోషేకి వ్యతిరేకంగా నిలబడ్డాడు. కానీ ఆ టైంలో కోరాహు భార్యని దేవుడు విడిచిపెట్టాడు, తన కుమారుని కూడా విడిచిపెట్టాడు ఆయన. ఎందుకో తెలుసా? కోరాహు, అబిరాము, దాతాను వీళ్ళు కలిపి మోషేకు వ్యతిరేకంగా నిలబడ్డారు. కానీ కోరాహు యొక్క భార్య కానీ కోరాహు యొక్క కుమారులు మోషేకు వ్యతిరేకంగా నిలబడ్డా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోషే వెనకాల నిలబడ్డారు వాళ్ళు. ఎందుకనంటే దేవుడు మోషే పక్షము ఉండి నిలబడి ఎన్ని కార్యాలు చేశారో కోరాహుకి అర్థం కాలేదు, కానీ తన భార్యకు తన బిడ్డలకు అర్థమైంది కనుకనే వాళ్ళు మోషే వైపు నిలబడ్డారు అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందుకే వారి యొక్క బిడ్డలు కొన్ని కీర్తనలు కూడా రచించారు కోరాహు కుమారులు పరిశుద్ధ గ్రంథంలో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ కోరాహు ఒక్కడే పాపం చేశాడు, మోషేకు వ్యతిరేకంగా నిలబడ్డాడు కనుకనే దేవుడు కోరాహుతోనే దాన్ని ఏం చేసినాడంటే తీసేసాడు అంతే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇక్కడ ఆకాను పాపం చేశాడు, కానీ ఇక్కడ విడిచిపెట్టల దేవుడు. దేవుడికి తెలుసు ఎవరి సంతానాన్ని విడిచిపెట్టాలో, ఎవరి సంతానాన్ని విడిచిపెట్టకూడదో ఆయనకు తెలుసు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ యెజెబెలు ఆహాబు యొక్క సంతానాన్ని దేవుడు తుడిచిపెట్టేశాడు అంతే. ఎందుకు అనంటే యెజెబెలు యొక్క రక్తముతో వాళ్ళు పుట్టారు కాబట్టి దేవుడికి అది ఇష్టం లేదు. ఆహాబు యూదుడు అయితే ఉండొచ్చు, కానీ అక్కడ ఆయన భార్య ఒక అన్యస్త్రీ, ఒక వ్యభిచారి. ఆవిడ ఒక విగ్రహారాధికులు, పవిత్ర పరిశుద్ధులను చంపించింది, పరిశుద్ధులను భయపెట్టింది, అబద్ధ ప్రవక్తలను తయారు చేసింది. ఈరోజు ఈ కార్యాలన్నీ ఎక్కడ కనబడుతున్నాయి అనంటే సంఘములో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా చూడండి, ప్రతి డినామినేషన్ ఒక బైబిల్ కాలేజీ తయారు చేస్తా ఉన్నది. ఏమిటది? ఆ రోజు యెజెబెలు ఏం చేసింది? 450 మంది ప్రవక్తలను ఏం చేసింది? అది తయారు చేసింది. ఏం చేసింది? తయారు చేసి పోషించి పెంచింది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రతి డినామినేషన్ ఏం చేస్తున్నది అంటే ఒక బైబిల్ కాలేజీ నిర్మాణం చేసి ఆ బైబిల్ కాలేజీలో కొంతమందిని అబద్ధ బోధకులను ఏం చేస్తుంది? తయారు చేసి పోషించి అదేం చేస్తుంది? పెంచుతున్నది. దేనికోసము? అబద్ధాన్ని బోధించుటకు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ సిద్ధాంతము, త్రిత్వ సిద్ధాంతం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? రోమన్ క్యాథలిక్ దాంట్లో నుంచే ఈ త్రిత్వ సిద్ధాంతం అనేది వచ్చింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోము వాళ్ళ యొక్క సిద్ధాంత ప్రకారం వాళ్ళు సూర్య నమస్కారం చేస్తారు, వాళ్ళు సూర్యుని ఆరాధిస్తారు. వాళ్ళు సూర్యుని ఆరాధిస్తారు కాబట్టి ఈ యొక్క కాన్స్టెంట్ అనేటువంటి చక్రవర్తి ఆ రోజులో క్రీస్తును నమ్మాడు కాబట్టి
క్రీస్తు ఒక కుమారుడిగా పిలువబడుతున్నాడు కాబట్టి ఆయన సన్ అంటే సూర్యుని యొక్క కుమారుడిగా దాన్ని తీసుకుని వచ్చి అక్కడ ఒక దేవునికి బదులుగా ఇంకా ఎందరో ఉన్నారు అన్నట్టుగా ఆ యొక్క ప్రియులను గమనించండి, ఆ చక్రవర్తి దానిని మార్చడం వల్ల, దైవత్వాన్ని మార్చడం వల్ల ప్రియులరా అక్కడ దానికి ఏం పడిందంటే ఒక సిద్ధాంతం పడింది. బబులోనులో కూడా, బబులోను వాళ్ళు ఆరాధించే దేవుడు ఏ దేవుడు? సూర్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాని మీద వాళ్ళ యొక్క డాలర్ మీద కానీ వాళ్ళ యొక్క సిద్ధాంతం మీద కానీ అక్కడ ఏముంటుందంటే సూర్యుని యొక్క గుర్తు ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ సిద్ధాంతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడు ఎక్కడైనా ఆయన ఒక బైబిల్ కాలేజీని ఏమైనా నిర్మించాడు? ఆయన ఏమండి? నిర్మించలేదే. వీళ్ళు చెప్తున్నారు యేసు 12 మంది శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చాడు కదా. ఎక్కడిచ్చాడు ఆయన ట్రైనింగ్? మీరు వెళ్ళి ఎక్కడ కనిపెట్టుకొని కూర్చొని ప్రార్థన చేయమన్నాడు ఆయన? మీరు వెళ్ళి మేడ గదిలో కనిపెట్టి కూర్చొని ప్రార్థన చేయండి. తండ్రి వలన వాగ్దానం చేయబడింది ఏదైతే ఉన్నదో అది మీరు పొందుకునే వరకు మీరు వెళ్ళొద్దు అని చెప్పినాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, దేవుడు శిష్యులను ఎక్కడ కూడా మీరు వెళ్ళి ట్రైనింగ్ చేయండి అని చెప్పలేదు ఆయన. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలు యేసుక్రీస్తును దర్శించిన తరువాత ఆయన ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు. ఆల్రెడీ ఆయన బైబిల్ తర్ఫీదు చేస్తున్నాడు. ఎవరు? ఆనాడు కాలంలో ఉన్నటువంటి గమనియేలు అనేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? బైబిల్ తర్ఫీదు చేస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆల్రెడీ ధర్మశాస్త్రం అంతా కూడా పౌలు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? గమనియేలు దగ్గర నేర్చుకున్నాడు. యేసు ప్రభు దర్శించిన తర్వాత మళ్ళీ గమనియేలు దగ్గరికి పోలేదు ఆయన. ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యానికి వెళ్ళాడు, ఎడారిలోకి వెళ్ళాడు. ఎడారిలో 3.5 సంవత్సరములు ఎడారిలో దేవుడి దగ్గర కూర్చొని నేర్చుకుని సువార్తను ప్రకటించడానికి వచ్చాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని చేత బోధించబడి ఆయన ప్రియులారా గమనించండి, మరలా స్వార్థ రంగంలో వచ్చాడు. 12 మంది శిష్యులకి ఎక్కడ కూడా మీరు బైబిల్ కాలేజీలు కట్టండి, బైబిల్ని తర్ఫీదు చేయండి అని నేర్పించలేదు యేసుక్రీస్తు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు పరిశుద్ధాత్మను పొందండి, పరిశుద్ధాత్మ వలన మీరు సర్వసత్యములోనికి నడిపించబడతారని బోధించాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు బోధించేది ఎవరు? పరిశుద్ధాత్మ. మన బోధకుడు ఎవరు? పరిశుద్ధాత్మ. మన నాయకుడు ఎవరు? పరిశుద్ధాత్మ. అన్ని కాలములలో నడిపించబడుతున్నటువంటి వ్యక్తులు దేని చేత నడిపించబడుతున్నారంటే దేవుని ఆత్మ చేత. వాక్యంలో ఉంటుంది, గలతీయులకు రాసిన పత్రికలో పౌలు రాస్తున్నాడు ఏమని? ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబడతారు అని వాక్యంలో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈ రోజున రోమను క్యాథలిక్తో ప్రారంభమైనటువంటి ఈ బైబిలు కాలేజీలు తర్ఫీదులు ఈనాడు పెంతుకోస్తులో కూడా ఏమన్నా 30 రోజుల్లోనే 15 రోజుల్లోనే బైబిల్ తర్ఫీదు చేసేస్తున్నారు, పట్టా ఇచ్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ రోజున ఏం జరుగుతుంది? ప్రపంచములో అబద్ధ బోధకులు తయారవుతా ఉన్నారు. అబద్ధ బోధకులు అది తయారు చేస్తున్న ఆ విధంగానే. ఏది తయారు చేస్తున్నది? యెజబెలు. ఆమేన్. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు సంఘములో 450 మందిని అబద్ధ బోధకులు తయారు చేస్తే నేటి క్రైస్తవ సంఘములో ప్రియులారా గమనించండి, కొన్ని వేల మంది అబద్ధ బోధకులు పుట్టుకొస్తున్నారు ఈరోజు. నోరుడు గల హల్లెలూయా. సంఘములో స్త్రీ పెత్తనము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెజబెలు యొక్క పెత్తనము ఆ రోజున ప్రియులారా ఎక్కడో పాత నిబంధనలో ఉన్న ఆ యెజబెలు యొక్క క్రియలు నేటి క్రైస్తవ సంఘములో కూడా
పని చేస్తున్నాయంటే అది ఏమై ఉన్నది అని అంటే అపవాది. ఏమైంది? అపవాది, దయ్యము, సాతానుడు, ఆది ఘట సర్పము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది వ్యభిచరిస్తున్నది. దానితో వ్యభిచరించు భూరాజులను, దాని పిల్లలను నిశ్చయముగా ఏం చేస్తున్నాడంటే చంపుతాను. అది మహాబబులోనికి తీర్పు తీర్చబడేటువంటి సమయం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నేటి ఈ క్రైస్తవ ప్రపంచమంతా కూడా ఒకే సంఘ సమైక్యముగా ఏమైపోతుందంటే కలుసుకోబోతున్నాయి. ఒకే సంఘముగా అంటే అన్ని సంఘాలు ఒక సంఘముగా ఏమైపోతున్నాయి? ఏకమవుతా ఉన్నాయి. ఇంకా పెంతుకోస్తు అని, లూథరన్ అని, సిఎస్ఐ అని ఇంకా పేర్లు ఉండవు. ఒకే సంఘం. దానినే ఏమంటున్నారు? సార్వత్రిక సంఘము. ప్రపంచములో ఉన్న సార్వత్రిక సంఘం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎన్ని వేల డినామినేషన్లు ఉన్నాయో ఎవరికీ తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈ డినామినేషన్లు అన్నీ కూడా ప్రియులారా గమనించండి, అన్నీ ఏకమయ్యి అప్పుడు వధువు మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు వధువు మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మరి ఆనాడు యెజబెలును చంపింది యెహూ. మరి ఈనాడు యెజబెలును చంపబోయేది కూడా అదే యెహూనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు యెజబెలు యొక్క రక్తము కుక్కలు నాకినట్లుగా ఈ రోజు ఇదే యెహోవా యొక్క నాయకత్వములో వర్తమానములో ప్రియులారా ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ఈ డినామినేషన్ సంఘాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమైపోతున్నాయంటే ప్రియులారా దేవుడు నాశనం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎలాగా అనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా తీర్పు తీర్చబోతున్నాడు ఆయన. పరిశుద్ధుల యొక్క రక్తమును బట్టి తీర్పు తీర్చబోతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో మనం ఒక మాట చూద్దాం. 6వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి యొక్క ఆత్మలు బలిపీఠము కింద చూచి తిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడు వారు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమించునని వారితో చెప్పాను. అదండి దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 6వ ముద్ర కింద కొన్ని ఆత్మలు ఉన్నాయట. బలిపీఠం కింద కొన్ని ఆత్మలుండి ఆత్మలు దేవునికి ఏం చేస్తున్నాయి? మొరపెడుతున్నాయి. ఏమని అనంటే నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక నీవు మా నిమిత్తమై తీర్పు తీర్చకుండా ఉందువు, మా రక్తము నిమిత్తమై భూనివాసులకు ప్రతిదండన ఎందుకు ఇంకా చేయకుండా ఉన్నావు అని అడుగుతున్నారు. ఆత్మలు మొరపెడుతున్నాయి ఆయనకి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, కొంచెం ఆగండి, ఇంకా మీ సహోదరుల యొక్క లెక్క పూర్తిగాల, అంటే ఇంకా చంపబడే వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చంపబడబోవారు ఉన్నారు. ఎప్పుడు చంపబడుతున్నారో తెలుసా? వాళ్ళు
వాళ్ళు ఎవరో అసలు ఈ 5వ ముద్ర కింద ఉన్న వీళ్ళెవరు, ఈ బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఎవరో తెలుసా? ఎవరు అనంటే యూదులు. ఇంకా వారి యొక్క లెక్క పూర్తి గల వారిలో ఇంకా ఎంతమంది మరణించాలంటే 1,44,000 మంది హతసాక్షులుగా చేయబడుతున్నారు వాళ్ళు. ఇంకా అది పూర్తయినప్పుడు ఏమవుతుంది? అప్పుడు తీర్పు తీర్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. కనుక వీళ్ళని చంపేది ఎవరో తెలుసా? ఈ 1,44,000 మందిని ఎవరు చంపుతున్నారు తెలుసా? ప్రియులరా, ఆ యొక్క మహాఘట సర్పము ముందు ఎక్కడ ప్రవేశిస్తుంది అని అంటే ఇజ్రాయేలులోనే. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. వాళ్ళే దానికి సింహాసనం వేస్తారు. ప్రపంచములో ఎక్కడ లేని ధనము, డబ్బు ఎవరి దగ్గర ఉందో తెలుసా? ఎవరి దగ్గర ఉంది? రోము దగ్గర ఉంది. ఎవరి దగ్గర ఉంది? రోము దగ్గర ఉంది. ప్రపంచాన్ని కొనే స్థితిలో ఉంది ఈ రోజున. రేపు ఈ ప్రపంచమంతా కూడా ఆర్థికంగా తీయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఈ ప్రపంచమంతా కూడా ఆర్థికంగా తీయబడుతుంది. అప్పుడు ఈ ప్రపంచమంతా కూడా ఎవరి వైపు చూస్తుందంటే రోము వైపు చూస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఎవరి వైపు? రోము. ఎందుకని? రోము దగ్గరే ప్రపంచాన్ని పోషించగలిగే స్థితిగతులు ఉన్నాయి. అంత డబ్బు, అంత బంగారము ఎవరి దగ్గర ఉంది? రోము దగ్గర. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. అందుకే కదా అదే అక్కడ మనం ఆ ప్రకటన గ్రంథము మీరు చూస్తే లౌకిక సంఘ కాలంలో అంటుంది కదా, ఏమంటుంది? నేను ధనవంతుడను, నేను ధనాభివృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని నువ్వు అనుకుంటున్నావు. అది ఏ సంఘము? దేవుని నామానికి మహిమ కలుగుగా, హల్లెలూయా. కనుక ఈరోజు ప్రపంచములో ఉన్నటువంటి సంఘాలన్నిటికన్నా కూడా ఎక్కువ సంఘము, డబ్బు, ధనము, బంగారము ఉన్నటువంటి దేశము ఏదేనంటే రోమ పట్టణం. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. కనుక రేపు ప్రపంచమంతా కూడా ఎవరి వైపు చూడబోతుంది? రోము వైపు చూడబోతుంది. ఎందుకని? ఆర్థికంగా ప్రపంచం కుప్పకూలిపోయింది కాబట్టి. ఆల్రెడీ ఇప్పటికి సగం కుప్పకూలిపోయింది ప్రపంచంలో. దేవుని స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఇంకా దిగజారిపోతాయి. అప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా ఎవరి దగ్గరికి వెళ్తాయి? రోమ్ దగ్గరికి, పోపు దగ్గరికి వెళ్తాయి. అప్పుడు పోపు ఏం చేస్తాడో తెలుసా? ఇదిగో మీరు సంతకాలు పెట్టండి అంటాడు. అన్ని దేశాల యొక్క రాజులను పిలిపించి వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. పూర్తిగా ప్రపంచాన్ని రోము ఏం చేస్తుందంటే తన యొక్క స్వాధీనంలోకి, పోపు యొక్క స్వాధీనంలోకి తీసుకోబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుగా, హల్లెలూయా. పోపు ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుగా, హల్లెలూయా. అప్పుడు ప్రియులారా, మొదటిగా అమెరికాను స్వాధీనంలోకి తీసుకుంటాడు. తర్వాత ఇజ్రాయిల్ను స్వాధీనం తీసుకుంటాడు. ఇజ్రాయిల్ స్వాధీనం తీసుకుని ఇప్పుడు ఎక్కడైతే యెరూషలేము దేవాలయం, సొలొమోను కట్టిన దేవాలయంలో ఇప్పుడు ఏముంది? మసీదు ఉన్నది. ముస్లిం యొక్క మసీదు ఉన్నది. ఆ మసీదును తొలగించి మరలా అక్కడ ఏం చేయబడుతుందంటే మళ్ళా మందిరం కట్టబడుతుంది. ఆ మందిరం కట్టబడినప్పుడు ప్రియులారా గమనించండి, అప్పుడు పోపెళ్ళి ఏం చేస్తున్నాడంటే ఆ మందిరంలో కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. కూర్చొని ఏం చెప్తాడంటే నేనే క్రీస్తునని చెప్తాడు వాడికి. దేవునామానికి మహిమ కలుగుగా, హల్లెలూయా. అప్పుడు యూదులు తిరగబడతారు అక్కడ. ఎందుకని? వాళ్ళు మనిషి దేవుడు అంటే ఒప్పుకోరు కదా. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. వాళ్ళ మోషే ధర్మశాస్త్రం ఉంది. ఏమని? పైన భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ, ఆకాశం అందే కానీ మీరు దేని రూపమును చేసుకునకూడదు, వాటికి సాష్టాంగ పడకూడదు, నమస్కారము చేయకూడదని వాగ్దానం పడుతుంది. ఎప్పుడైతే నేనే మెస్సియాను, నేనే క్రీస్తునని పోపు కూర్చుంటాడో అప్పుడు వాళ్ళకి బుర్రకి తట్టుతప్పుడు. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఇదేంటి పోపు కదా,
అప్పుడు పోపు మీద తిరగబడతారు వాళ్ళు. అప్పుడు పోపు ఊరుకుంటాడు పోపు? దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అప్పుడు నిజమైన యూదులు, నిజమైన ఇజ్రాయేలు ఏం చేస్తుందంటే 1,44,000 మంది బయటకు వస్తారు. అప్పుడు వస్తారు. అప్పుడు ఆ 1,44,000 మంది క్రీస్తు విరోధైన ఆత్మతో ఏం చేస్తుందంటే యుద్ధం చేస్తారు. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చేసినప్పుడు ప్రియులారా వాళ్ళందరినీ కూడా చంపేస్తారు క్రీస్తు విరోధంగా. ఆ లెక్క పూర్తి అయిపోతుంది. ఇప్పుడు బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఏదైతే మొరపెడుతున్నాయో అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఇంకా మీ లెక్క పూర్తి కాలేదు అంటున్నాడు. అప్పుడు వాడి లెక్క పూర్తి అయిపోద్ది. అప్పుడు వాడికి తీర్పు తీరుస్తాడు. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ పూర్తిగా అక్కడ శరీర సంబంధమైనటువంటి యెజబెలు, ఇక్కడ ఆత్మ సంబంధమైన యెజబెలు. అక్కడ ఒక స్త్రీ, ఇక్కడ కూడా స్త్రీ. ఇక్కడ సంఘాన్ని దేవుడు స్త్రీని దేంతో పోలుస్తున్నాడు? సంఘముతో పోలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక ఆ సంఘము, ఆ స్త్రీ ఏదో కాదు కానీ రోమన్ క్యాథలిక్ యొక్క సంఘము స్త్రీ. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కనుక దాని యొక్క మత్తులో అది వ్యభిచరిస్తున్నది, విగ్రహారాధన చేస్తున్నది, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది ప్రేరేపిస్తుంది. నిజమే అది ఈ రోజున. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నేటి క్రైస్తవులు అది ఈ సత్యాన్ని తెలుసుకోలేక వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదైతే ఉందిలే, వాళ్ళు కూడా క్రైస్తవులే కదా, వాళ్ళు కూడా క్రైస్తవులే కదా అంటే క్రీస్తును ప్రియులారా గమనించండి. ఆ విధంగా ఆరాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో? ఇప్పుడు రోము క్రీస్తును ఆరాధిస్తుంది. ఏ విధంగా అని అంటే విగ్రహారాధనతో కూడిన ఆరాధన. మరి ఆదిమ అపోస్తులు ఆ విధమైన ఆరాధన చేసినారా? లేదు. మరి వారు ఏ విధంగా ఆరాధించారు క్రీస్తుని? దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఈరోజు సంఘము ఆదిమ అపోస్తుల యొక్క వాక్యమును తృణీకరించి, విసర్జించి, అపహాసము చేసి హేళన చేస్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఆనాడు వాళ్ళు తృణీకరించారు. ఈనాడు కూడా ప్రియులారా ఆ యొక్క యెజబెలు సంతానం ఏదైతే ఉన్నదో అది వారిని తృణీకరిస్తుంది. వాక్యమును, సత్యాన్ని, సర్వసత్యమును. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎప్పుడైతే శ్రమలకు ప్రారంభించబడుతుందో, ఇప్పుడు ఇంకా శ్రమలు ప్రారంభించబడలేదు. వీళ్ళేమనుకుంటున్నారు క్రైస్తవులు, అమ్మో క్రైస్తవులకు శ్రమలు వచ్చినాయి అనుకుంటున్నారు. ఈ శ్రమలు కాదు, పాస్టర్లు కొట్టడం, తిట్టడం, ఇవి కాదు. ఒకవేళ అలాంటివి వస్తే ప్రపంచవ్యాప్తంగా రావాలా, కానీ ప్రపంచవ్యాప్తంగా లేవు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా జరిగే కార్యాలు ఇవి. ఆమేన్. హల్లెలూయా. ప్రపంచమును స్వాధీనంలో తీసుకోవాలా? మరి ఆ విధంగా ప్రపంచాన్ని స్వాధీనం తీసుకోగలిగే శక్తి, సామర్థ్యములు ఏ దేశంలో ఉన్నవి అని అంటే అది ఒకవేళ రోమా పట్టణం తప్పనిచ్చి ఇంకా ఏ దేశానికి కూడా ఆ శక్తి సామర్థ్యాలు లేవు. ఎందుకని? డబ్బంతా, ధనమంతా కూడా, బంగారం అంతా కూడా విలువలతో, రత్నములతో, ముత్యములతో కూడినటువంటి పూర్తిగా అక్కడ అది స్వాధీనంలో ఉంది. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చూశారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రియులారా క్రైస్తవ సంఘములో స్త్రీ పెత్తనము ఎక్కువైపోయింది. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. స్త్రీ పెత్తనం అంటే దాని యొక్క గుణ లక్షణాలు, దాని యొక్క క్రియలు. ఆమేన్. హల్లెలూయా. వధువులో దేవునికి గుణ లక్షణాలు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. లోకము యొక్క సంఘములో దేవునికి గుణ లక్షణాలు ఉన్నాయి. యెజబెలు యొక్క గుణ లక్షణాలు. ఆ యెజబెలు ఏమని పిలువబడుతుంది? అపవాదిగా పిలువబడుతుంది, సాతానుగా పిలువబడుతుంది. ఇదిగో మహా ఆది ఘట సర్పంగా పిలువబడుతుంది.
మహావేశ్యగా పిలబడుతున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఆయన ఏం చేయబోతున్నాడంటే ఆ మహాశ్రమల గుండ నుంచి ఇవన్నీ కూడా ప్రియులరా, వీటన్నిటి నుండి దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడంటే తప్పించి పూర్తిగా ఆయన వాక్యము చేత ప్రియులరా మనలను ఆయన బయటికి తీసుకుని వచ్చి లోకముల నుంచి, శాపముల నుంచి, దరిద్రతల నుంచి, ఆ మహావేశ్య చేతుల నుంచి దేవుడు మనలను తప్పించబోయి ఆయన నిత్య రాజ్యమునకు ఆయన మనలను తీసుకుని వెళతా ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు వాటి యొక్క ఛాయల్లోకి మనం వెళ్ళకూడదు. ఏటి యొక్క ఛాయల్లోకి? వేటి యొక్క ఛాయల్లోకి చెప్పండి. వేశ్య యొక్క, మహాబబులోని యొక్క, ఆ యెజెబెలు యొక్క క్రియల జోలికి మనము వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యెజెబెలు యొక్క క్రియలోకి మనం వెళితే ప్రియులారా, ఆ యెజెబెలుకు, ఆహాబుకు, దాని పిల్లలకు, ఆకాను దాని పిల్లలకు, వాని యొక్క పిల్లలకు ఏ విధమైన పరిస్థితులు అక్కడ ఏర్పడుతున్నాయో పిల్లరా, దేవుడు పిల్లరా మన పరిస్థితులు కూడా ఆ విధంగా తీసుకుని వస్తాడు. ఆయన జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా జ్ఞానం కలిగి జీవించాలి. క్రీస్తు యొక్క జ్ఞానం, క్రీస్తు యొక్క వాక్యము, క్రీస్తు యొక్క విధానాలు పూర్తిగా మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ విధంగా ఉండి మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా ఇప్పటి వరకు కూడా నాయన ఓ ప్రభువా, ఓ గొప్ప సందేశాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు ప్రభువా. మేము ఈ లోకములో ఏ విధంగా ఉంటున్నామో ప్రభువా, ఏ విధంగా జీవిస్తున్నామో, ఏ విధంగా నడుస్తున్నామో ప్రభువా, మా ఆలోచనలు, మా ఉద్దేశాలు, మా తలంపులన్నీ కూడా నువ్వు ఎరిగిన దేవుడు ఉన్నాయి. నిశ్చయముగా నా తండ్రి ప్రభువా, ఆనాడు యెజెబెలు ఇజ్రాయేలు సంఘాన్ని పతనం చేసినట్లుగా ప్రభువా నీ వాక్యములో రాయబడింది. ఈనాడు నాయన నా ప్రభువా, ఓ సంఘములో, క్రైస్తవ సంఘములో స్త్రీ పెత్తనము ఓ ప్రభువా ఎక్కువైనది. నిజముగా నాయన ఆ స్త్రీ యొక్క పెత్తనములో, దాని యొక్క మోసములో నాయన, దాని యొక్క కార్యాల్లో మేము ఏ విధంగా కూడా నాయన పాలు నాయన పంచుకోకుండా ప్రభువా పూర్తిగా నీ వాక్యానికి లోబడి, నీ వాక్యమునకు వినయము, విధేయత చూపిస్తూ, నీ వాక్యాన్ని గౌరవిస్తూ, నీ వాక్యాన్ని ప్రేమిస్తూ, నీ వాక్యాన్ని హత్తుకునొచ్చు ప్రభువా. ప్రభువా నీ వాక్యానుసారంగా జీవించే జీవితాలు మీరు మాకు అనుగ్రహించండి. ఇప్పటి వరకు నాయన నీ ప్రియబిడ్డలు నీ వాక్యాన్ని విన్నారు ప్రభువా. ప్రభువా అదుగునైనా నిశ్చయంగా నా ప్రభువా వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. బిడ్డలకు మంచి భవిష్యత్తును దాయించండి, ఉన్నతమైన జీవితంలో గొప్ప జీవితాలు దాయించండి ప్రభువా. నిశ్చయంగా నీ కార్యములను ఆయన బిడ్డల జీవితాలు జరిగించండి ప్రభువా. ఓ ఆధ్యాత్మికంగా నీ బిడ్డలను ఇంకనూ బలపరచండి ప్రభువా. నాయన ఏ విధముగానైనాను సరే ప్రభువా, ఆ యొక్క యెజెబెలు యొక్క క్రియలలో నాయన అదుగున తండ్రి వారు నాయన ఓ పాలు పంచుకోకుండా నా తండ్రి దానికి వేరుగా జీవిస్తూ నీ వాక్యానుసారంగా జీవించే జీవితం బిడ్డలకు దాయించండి. అన్ని విషయాల్లో నీ కృపను దాయించండి. సమస్త ఘనత మహిమను జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మని మీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరచబడుతున్నాం. క్రైస్ట్ బ్రహ్మం నెవర్ ఫెయిల్స్, క్రైస్ట్ బ్రహ్మం నెవర్ ఫెయిల్స్, క్రైస్ట్ బ్రహ్మం నెవర్ ఫెయిల్స్ ఇన్ ది హల్లెలూయా, హల్లెలూయా. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah. Hallelujah.
is coming very soon indeed. నా ప్రాణమా ప్రభువును స్తుతించు, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనాను సన్నతించు. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు ప్రణామం చేసిన ఉపకారములలో దేనిని మరొక. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కాను ప్రభు అయిన క్రీస్తు ప్రణామం యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడకను ఈ ప్రపంచంలో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు ప్రణామమే దేవుడు, క్రీస్తు ప్రణామమే రాజులకు రాజు, క్రీస్తు ప్రణామమే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.